మీరు ఒక రెస్పాన్సిబుల్ పెట్ పేరెంట్ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో రెస్పాన్సిబుల్ పెట్ పేరెంటింగ్ అంటే పెట్కి టైంకి మంచి ఫుడ్ పెట్టడము అండ్ దాంతో ఆడుకోవడం మాత్రమే కాదండి, దాని బాడీలో వచ్చే చిన్న చిన్న చేంజెస్ని కూడా ఎర్లీగా గుర్తుపట్టే విధంగా ఉండాలన్నమాట. సో చాలాసార్లు ఏంటంటే పెట్ హెల్త్ ఇష్యూస్ హాస్పిటల్కి వచ్చిన తర్వాతే బయటపడుతుంటాయి. కానీ ఇలా కాకుండా మీకు ఈ చిన్న టెక్నిక్ 1 minute హెల్త్ చెక్ టెక్నిక్ తెలిస్తే ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఏదైనా సరే మీరు ఇంటి వద్దే గుర్తుపట్టే విధంగా ఉంటారనమాట. సో దీనికోసం ఏంటంటే నేను ఒక 5 step ప్రొసీజర్ అనేది చెప్తాను. ఇది జస్ట్ ఇట్ టేక్స్ ఓన్లీ 1 minute టైం అండి, ఎవ్రీడే మీరు స్పెండ్ చేయాల్సింది. సో ఫస్ట్ థింగ్ మీరు చూడాల్సింది ఏంటంటే పెట్ ఐస్ చూడండి. ఐస్ ఏంటంటే నార్మల్గా ఉన్నాయంటే ఓకే అండి, అది దానిలోంచి డిశ్చార్జెస్ ఉన్నాయి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, లేకపోతే ఎల్లోయిష్గా ఉన్నాయి అంటే మాత్రం దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ యువర్ పెట్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలండి. సెకండ్ థింగ్ ఏంటంటే బ్రీతింగ్ ప్యాటర్న్ అండి. బ్రీతింగ్ ప్యాటర్న్ నార్మల్గా ఉందా లేకపోతే ఎక్కువ ఉండడం కానీ తక్కువ ఉండడం కానీ ఉంటే మాత్రం దానిలో ఇది పెట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా మనం గుర్తుపట్టాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మ్యూకస్ మెమ్బ్రెయిన్స్, కంజంక్టివల్ మ్యూకస్ మెమ్బ్రెయిన్స్ అండ్ బకల్ మ్యూకస్ మెమ్బ్రెయిన్స్ అంటారు. కంజంక్టివల్ మ్యూకస్ మెమ్బ్రెయిన్స్ జస్ట్ ఏం లేదండి, కళ్ళు ఇలా లోవర్ ఎలిడ్ కొంచెం కిందికి అని చూడండి అండ్ అప్పర్ లిప్ ఒక్కసారి లిఫ్ట్ చేసేసి దాని గమ్స్ ఎలా ఉన్నాయో చూడండి. సో అది పింకిష్గాను హెల్దీగాను మాయిస్ట్గా ఉండాలండి. లేదు అది డ్రైగా ఉన్నా లేకపోతే మాయిస్ట్గా లేకపోయినా పేల్ ఎల్లో కానీ ఎల్లోయిష్ పింక్ పేల్ వైటిష్గా కానీ ఇలా ఏమైనా ఉన్నాయంటే మాత్రం డెఫినెట్లీ మీ డాగ్కి ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి అర్థం చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అపెటైట్ అండ్ యాక్టివిటీ లెవెల్స్ అండి. రోజు మీరు ఫుడ్ పెట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చే డాగ్ ఆ రోజు రాలేదు, అది ఫుడ్ తినడానికి ఇష్టపడట్లేదు అంటే దాని స్టమక్లో కానీ దాని బాడీలో కానీ ఏదో ప్రాబ్లం ఉందని అది మీకు హింట్ ఇస్తుందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి టచ్ టెస్ట్ అంటారనమాట. ఇదేంటంటే జస్ట్ బాడీని రోజు ఒకసారి ముందు నుండి కింది నుండి పై వరకు జస్ట్ ఒకసారి బాడీని పట్టుకొని చూడండి. పెట్టి ఏదైనా లంప్స్ ఉన్నా కూడా మీరు గుర్తుపట్టేయచ్చు, స్వెల్లింగ్స్ ఏదైనా ఉన్నా, ఎక్కడైనా పెయిన్ ఉన్నా గుర్తుపట్టచ్చు. కొన్నిసార్లు ఏంటంటే టిక్స్ ఫ్లీస్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం టచ్ చేసి కూడా కొన్నిసార్లు ఏంటంటే వాటిని మనము గుర్తుపట్టచ్చు. సో ఈ 5 step ఫార్ములాతో మీరు ఏంటంటే పెట్టిన ఏ చిన్న చిన్న ఇష్యూ ఉన్నా కూడా ఇంట్లోనే అది సిక్గా ఉందా హెల్దీగా ఉందా అనేది గుర్తుపట్టచ్చండి. ఒక గ్రేట్ డాక్టర్ అనేవాడు ఏంటంటే పెట్కి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ట్రీట్ చేస్తాడండి. కానీ ఒక రెస్పాన్సిబుల్ పెట్ పేరెంట్ ఏం చేస్తారంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా ఇంట్లోనే ఐడెంటిఫై చేస్తాడండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ పెట్ రిలేటెడ్ వీడియోస్ కోసము పెట్ పార్క్ క్లినిక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ పెట్ పార్క్ క్లినిక్.